సాధారణంగా మన దేశంలో ఏసీల టెంపరేచర్ ప్రస్తుతం 16 నుండి 30 డిగ్రీల మధ్య ఉంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రకారం 24 డిగ్రీల సెల్సియస్ సెట్టింగ్ ఉండడం మంచిదని అప్పట్లో సూచించింది. అది తప్పనిసరిగా ఉండేది కాదు. అయితే ఇకపై అలా కుదరదు. అతి త్వరలో ఏసీలపై బీఈఈ కొత్త టెంపరేచర్ లిమిట్ అమల్లోకి రానుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఏసీల టెంపరేచర్ 20 డిగ్రీల నుండి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య మాత్రమే పనిచేయాలి. ఇది డిఫాల్ట్ సెటప్. ఎయిర్ కండిషనర్ల టెంపరేచర్ కనిష్టంగా 20 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి గరిష్టంగా 28 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య పరిమితం కానుంది. దీనివల్ల విద్యుత్తును ఆదా చేయడమే కాకుండా పర్యావరణానికి కూడా భారీ ప్రయోజనం కలుగుతుందని కేంద్రం భావిస్తోంది. ఈ కొత్త ఏసీ టెంపరేచర్ నిబంధన ద్వారా వినియోగదారులకు 3 ఏళ్లలో 18,000 నుంచి 20,000 కోట్ల వరకు డబ్బు ఆదా అవుతుందని అంచనా వేస్తోంది. కేవలం ఇళ్లలోనే కాదు, ఇల్లు, ఆఫీసులు, మాల్స్, హోటల్స్, సినిమా థియేటర్లు, అలాగే కార్లు, బస్సులు, రైళ్లు ఇలా ప్రజా రవాణా వ్యవస్థలోనూ అన్ని ఏసీలకు ఈ కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. ఏసీలలో డిఫాల్ట్ టెంపరేచర్ సెటప్ నిబంధనలు ఇప్పటికే కొన్ని దేశాలు అమలు చేస్తున్నాయి. ఇటలీలో ఆపరేషన్ థెర్మోస్టాట్ ప్రకారం టెంపరేచర్ 27 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండకూడదు. అలా కాని పక్షంలో జరిమానాలు విధిస్తారు. స్పెయిన్లోనూ ఏసీలు 27 డిగ్రీల సెల్సియస్ మీద అంతకంటే ఎక్కువ టెంపరేచర్లో పనిచేయాలి. అయితే ఇది అక్కడి ఇళ్లకు మాత్రం వర్తించదు. గ్రీస్లోనూ ఇదే టెంపరేచర్లో ఏసీలు పనిచేయాలి. జపాన్లో కూల్ బీజ్ పేరిట 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ప్రభుత్వ కార్యాలయాల్లో, పబ్లిక్ ప్లేసుల్లో ప్రమోట్ చేస్తున్నారు. అయితే అది చట్టపరమైన నిబంధనేం కాదు. అమెరికా స్టేట్ కాలిఫోర్నియాలో విద్యుత్ ఆదా పేరిట కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు. అయితే మిగతా రాష్ట్రాల్లో మాత్రం ఇలాంటి నిబంధనలేవీ లేవు. ఇప్పుడు భారత్ కూడా అదే బాటలో ఏసీ టెంపరేచర్ లిమిట్ నిబంధనలు అమల్లోకి తీసుకురావాలి అనుకుంటోంది. భారత్లో ఈ నిబంధన వీలైనంత త్వరలోనే అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు ఏసీ తయారీ కంపెనీలతో సంప్రదింపులు కూడా జరుపుతోంది. ఏసీ టెంపరేచర్స్లో మార్పులు చేయడానికి వీల్లేకుండా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అంశాన్ని పరిశీలించాలని సూచిస్తోంది. భారత్లో ఏసీల సంఖ్య 100 మిలియన్లు దాటేసింది. ఏటా దాదాపు 15 మిలియన్ల కొత్త ఏసీలు బిగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో చిన్న చిన్న మార్పులతో అద్భుతాలే సాధించొచ్చు. భారత్లో విద్యుత్ వినియోగం 241 గిగావాట్స్కు దాటేసింది. ఎయిర్ కండిషనర్స్తోనే 50 గిగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఇది దేశం మొత్తం వినియోగించే మ్యాక్సిమం కరెంట్లో 1/5 వంతు. ఇలాంటి సమయంలో ఏసీలో 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచినా 6% విద్యుత్ వినియోగం ఆదా అవుతుంది. అదే పీక్ అవర్స్లోనైతే ఏకంగా 3 గిగావాట్ల విద్యుత్ దాకా ఆదా చేయొచ్చు. మరీ ముఖ్యంగా వేసవిలో పవర్ గ్రిడ్లపై భారాన్ని గణనీయంగా తగ్గించొచ్చు. ఇదే విషయాన్ని పలు అధ్యయనాల నివేదికలు పేర్కొంటున్నాయి. నిబంధనలు కఠినతరం చేయడం ద్వారా పీక్ డిమాండ్ను 2035 నాటికి 60 గిగావాట్ల విద్యుత్ను ఆదా చేయొచ్చు. అయితే 60 గిగావాట్లకు అయ్యే ఖర్చెంతో తెలుసా? సుమారు 7.5 ట్రిలియన్ రూపాయలు. తద్వారా పవర్ ప్లాంట్లు, గ్రిడ్ వ్యవస్థల నిర్మాణం అవసరం ఉండదు. కిందటి ఏడాది 250 గిగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఈ ఏడాది 270 గిగావాట్లకు చేరింది. ఈ మేలో వర్షాలు పడ్డాయని అనుకున్నప్పటికీ జూన్లో వడగాల్పుల ప్రభావంతో జనాలు ఏసీలను విపరీతంగా వినియోగిస్తున్నారు. అయితే అధికంగా ఏసీల వినియోగం వల్ల అధిక డిమాండ్తో పాటు కరెంటు కోతలు తప్పడం లేదు. కొత్త ఏసీ లిమిట్ నిబంధనలతో ఆ బాధలన్నీ తప్పుతాయి.